నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే నమస్కారం అండి మిత్రులందరికీ కూడాను అడ్వాన్స్ గా ఏదైతే మన స్వాతంత్ర దినోత్సవం ఉంది దాని యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేసి మనం అందరం కూడాను ఒక ప్రోగ్రామ్ ని, ఒక యూనిక్ ప్రోగ్రామ్ ని తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే 1,00,000 ఇళ్లకి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రతి చోట కూడాను మేము 65 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి పూర్తిగా అన్ని నియోజకవర్గాల్లో కూడాను గ్రౌండ్ లెవెల్లోకి దిగి 1,00,000 ఇళ్లకి జెండా పంపిణీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం తీసుకోవడానికి దేశం కోసం ధర్మం కోసం అన్న నినాదం తీసుకోవడానికి గల కారణం ఏమిటంటే, ఏదైతే ధర్మాన్ని మేము అవలంబిస్తున్నామో, ఏదైతే ధర్మంపై మేము మా యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నామో అది ఇస్లాం ధర్మం. ఇదే ఇస్లాం ధర్మం 80 సంవత్సరాల క్రితం ఎవరైతే మా మత పండితులు, ఎవరైతే మా పూర్వీకులు ఉన్నారో వారందరూ కూడాను ఇచ్చినటువంటి నినాదం ఏమిటంటే, ఈ దేశం కోసం స్వాతంత్ర ఉద్యమంలో మీరు పాల్గొని మీ యొక్క ప్రాణాలను తృణప్రాయంగా మీరు వదిలివేయండి. ఈ దేశం కోసం మీరు జంగే ఆజాదీ అంటే ఆ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మీ ప్రాణాలను త్యాగం చేయండి అని చెప్పేసి ఫత్వా ఇవ్వడం జరిగింది. ఈ ఫత్వా ఏదైతే ధర్మాన్ని మేము అనుసరిస్తున్నామో ఆ ధర్మానుసారంగా ఇచ్చినటువంటి ఫత్వా కాబట్టి ఈ ఫత్వా ఎవరి కోసం ఇచ్చారండి? దేశం కోసం ఇచ్చారు. కాబట్టి దేశం కోసం ధర్మం కోసం అన్న నినాదం మా నినాదం, ముస్లిం సమాజం యొక్క నినాదం. ముస్లిం సమాజం నుంచి అనేక మంది ఈ రోజున కూడాను మీకు ఇండియా గేట్ సాక్ష్యం పలుకుతుంది. ఎన్ని వేల మంది యొక్క పేర్లు దానిపై చెక్కబడ్డాయో మన అందరికి కూడాను తెలిసిందే. ఆ ఢిల్లీ యొక్క జామియా మసీదు సందులు కానివ్వండి, లేకపోతే ఢిల్లీ మొత్తం కూడాను మీకు ఒక సాక్ష్యం పలుకుతుంది. మొత్తం ప్రతి చెట్టుపై కూడాను ఎవరైతే మత పండితులు ఉన్నారో వాళ్ళని ఉడికంబానికి ఎక్కించారు. ఈ ఒక్క ఫత్వాను వెనక్కి తీసుకుంటే చాలు, మీకేం కావాలో మేము అది చేస్తామని చెప్పేసి ఆ రోజున ఉన్నటువంటి ఏదైతే దుష్ట పాలకులు బ్రిటిషర్స్ మాకు చెప్పినా గానీ మాకు సంబంధం లేదు, మేము ప్రాణాలైనా త్యాగం చేస్తాము, కానీ ఈ దేశం కోసం మేము ఇచ్చినటువంటి ఫత్వాని వెనక్కి తీసుకోము అని చెప్పేసి ధర్మానుసారంగా మమ్మల్ని ముందుండి నడిపించినటువంటి మా పూర్వీకులందరినీ కూడా గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా ఇందాకే మా అల్తాఫ్ రజా గారు ఇటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రంలో అందరికన్నా ముందు వరుసలో నుంచినటువంటి మా అల్తాఫ్ రజా గారు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి కూడాను చేరవేయాలి, ఇది చాలా యూనిక్ కాన్సెప్ట్ అండి అని చెప్పేసి అప్రిషియేట్ చేస్తూ ఈ రోజున జుమా నమాజు అంటే ఒక శుక్రవారం ప్రేయర్ టైం, కానీ ఆ శుక్రవారం ప్రేయర్ టైంలోనే ఈ కార్యక్రమం పెట్టి దాని తర్వాత శుక్రవారం నమాజ్ చేద్దాం మేము అని చెప్పేసి పిలుపునిచ్చి ఈ రోజున ఇంతమందిని గ్యాదర్ చేసి కేవలం మైలవరం నియోజకవర్గంలోనే 5,000 ఇళ్లకి ఈ రోజున ఈ జెండాలన్నీ కూడాను పంపిణీ చేసేటటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం తీసుకొని మాకు సహకరించినటువంటి అల్తాఫ్ రజా బాబా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మేమైతే ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి గతంలో కూడాను వెనకాడలేదు, ఇప్పుడు వెనకాడలేదు, రాబోయే రోజుల్లో సైతం కూడాను ఈ దేశంపై ఎటువంటి ఆపద వచ్చినా, ఆవగింజపై ఉన్నటువంటి దుమ్ము అంతా ఆపద వచ్చినా గానీ ముందు వరుసలో ముస్లింలు యాజ్ ఏ ఇండియన్ ముస్లిం గా మా యొక్క ప్రాణాలని త్యాగం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి తెలియజేస్తూ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడాను ఇటువంటి బహుత్తరమైనటువంటి కార్యక్రమాన్ని వ్యాస్ట్ రేంజ్ లో మీరందరూ కూడాను కవరేజ్ ఇస్తున్నందుకు మీకు అందరికి కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే